మనం వెళ్ళబోయే చీకట్లో అయితే ఇదే ఈ కొమ్మ కూడాను అందంగా కనిపిస్తుంది. చూడండి, వర్షపు చినుకులు కూడాను పైనుంచి పడుతున్నాయి, మాకు అది తెలుస్తుంది. పెట్టండి బా, అవతల పక్కన బా. ఆ చెట్టు అయితే అందంగా కనిపిస్తుంది, మొక్క పెన్ను మొక్క లాంటిది. మనం దగ్గరికి అయితే వచ్చేసాం. కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఈ చిన్న చిన్న మొగ్గలు అంటూ బాగుంటది, కూరకి టేస్ట్కి బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంతో మనం ఇలా నంచుకుంటూ తింటుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఒక వేరే లెవెల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మనం కొండకాలువ పక్కనే మనం క్యాంపింగ్ అయితే పెట్టబోతున్నాం. ఈ రాత్రి అంతా కూడాను ఈ ప్లేస్లోనే బస్ అయితే చేయబోతున్నాము. ఇప్పుడు వరకు మీరు చూసిన క్యాంపింగ్లలోని ఈ క్యాంపింగ్ అయితే మాత్రం మీకు రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, కొత్తగా ఉండబోతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనకాల ఒక చీకటి లోయ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ చీకటి లోయ ముందర వెళ్ళిన తర్వాత మనం క్యాంపింగ్ పెట్టే ప్లేస్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ ప్రవహించే ఆ వాటర్ పక్కనే మనం క్యాంపింగ్ చేయడం, వంట చేసుకుని తినడం, ఇదంతా కూడా ఈ రాత్రి అంతా కూడా జరగబోతుంది అనమాట. ఆ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతాం. బాగా రారే, ఇక్కడ బండ పువ్వు ఉందిరా. బండ పువ్వు మనం బిర్యానీస్లో వాటిలో వాడుతుంటాం కదా, ఆ పువ్వు ఇది. ఏది కాదు గురు, ఇదేరా బండ పువ్వు. అంటే ఈ బండలో వచ్చే పువ్వునే కానీ ఇదైతే కాదు. ఇది అదేరా. ఏది బా, ఇదిగో మా చిన్నారు బా బౌలెట్ తీసుకొచ్చాడు రా. ఏదిరా ఈరా నువ్వు తీసింది? నేను తిందామని కెమెరాలో చూపిద్దాం. నా చేతిలో మీరు చూడొచ్చు, ఇదంతా కూడాను బండ పువ్వు అనమాట. మన పరిసర ప్రాంతాల్లో దొరికే బండ పువ్వు ఇది. మొన్న కొన్నాం కదా, అది ఎంత కొన్నాం? అది 210 రూపాయలు రా ప్యాకెట్. మన బిర్యానీస్లో వేస్తున్నాం కదా రా ప్యాకెట్, 210 రూపాయలు. గైస్, మీలో కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి, పార్సిల్ చేస్తాం. ఇది బాగా ఒకసారి తిందాం, అది ఎలాగుందో ఇది ఎలాగుందో. ఓకే బా. ఈ రాత్రి నిండా ఇదే ఉందిరా, పువ్వే ఉంది, ఇంకా ఎక్కువ వచ్చింది. ఉంటుందిరా బండ పువ్వు అంటే, అదే కదా. కాదు గురు, దాని స్మెల్ వేరే, దాని ఫ్లేవర్ వేరే, ఇది వేరే. చెప్పాను కదా, ఇది నాట్, అది బ్రీడ్ మారింది అంతే. అట్లాంటిది ముందు చెప్పాలరా, ఎందుకు నోట్లు పెట్టుకున్నాం. మనం వెళ్ళబోయే చీకట్లో అయితే ఇదే ఈ కొమ్మ కూడాను అందంగా కనిపిస్తుంది. చూడండి, ఈ చీకట్లోనే మనం ఎన్ని పట్టాం రా పీతలు? బోలెడు పట్టాం రా. ఇక్కడ వీడియోస్ కూడా అలానే చేసాం కదా, చాలా అలానే చేసాం. వీడియోస్ కూడా చాలానే చేసాం. మనం పీతల వేట చేస్తున్నాం కానీ చేపల వేట చేయలేకపోతున్నాం రా. నీకు విషయం తెలుసా రాజు, నెక్స్ట్ టైం వచ్చే వీడియో అదే రా, ఏటి చేపలు పెట్టామా? అలా అనేసే పెట్టరా, మనకి ఎక్కడ దొరుకుతాయి రా చేపలు? నిజమే గురు. మన ఇది తుమ్మన వలస గడ్డకెళ్దాం. అలాగంట తుమ్మన వలస గడ్డకెళ్ళామంటే మనకు బోలెడు దొరుకుతాయి చేపలు. అవును, కాకుండా ప్రవాహం అనేది ఎక్కువ ఉందట. ఏమో మళ్ళీ మధ్యలో వర్షాలు ఏమైనా పడితే మాత్రం మనం ఇంకేం చేయలేము. మీకు నెక్స్ట్ టైం వచ్చే ఈ క్యాంపింగ్ తర్వాత వీడియో మాత్రం అదే ఉంటది, చేపల వేట అనేది ఉంటది. మన గడ్డ ప్రాంతాల్లో దొరకట్లేదు ఈ చేపలు, కానీ ఇక్కడ గడ్డ ప్రాంతానికి వెళ్ళి పట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఆ వేట అంతా కూడా మేము ముందుగా తీసుకొస్తాము. మంగళవారం రోజు వస్తుంది ఆ వీడియో, అరకు ట్రైబల్ కుకింగ్ అని యూట్యూబ్ ఛానల్లోనే, మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈ చిన్ని నీటి దారి చూడండి ఎలా కనిపిస్తుంది, భలేగా ఉంది కదా. ఈ ప్రాంతాలన్నీ కూడా చూడడానికి అందంగా ఉంటాయి కానీ ప్రమాదాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రాళ్ళన్నీ కూడాను మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఇదేరా బా మనం క్యాంపింగ్ చేసే ప్లేస్. ఇక్కడ ప్లేస్ ఏం బాగాలేదు కదరా? బాగాలేదు, కానీ మనం ఇక్కడ కొద్దిగా పని చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనకు అందంగా ఉంటుంది. ఇదంతా కూడా బాగుంటుంది. ఇదంతా కూడా ఉంది మనకు ఇప్పుడు చేయడానికి. ఇక్కడ నుంచి రాళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చి పేర్చేసి ఈ ప్లేస్లోనే మనం టెంట్స్ వేసుకొని క్యాంపింగ్ చేస్తే ఈ పారుతున్న గడ్డ పక్కన సూపర్గా ఉంటుంది. అంత అవసరం లేదు బా, ఇంత సరిపోద్దా? అంత సరిపోద్ది. ఈ లెవెల్ రావాలి మనకు. కింద నుంచి ముందు రాళ్ళు అలా కట్టేద్దాం, మనకు కావాల్సినంత కట్టేసి మధ్యలో రాళ్ళు వేసేద్దాము. ఆ పైన సర్దేశాక దానిపైన ఇసుక లేదంటే మనకు ఆకులైన సరిపోద్ది. వర్షపు చినుకులు కూడా పైనుంచి పడుతున్నాయి, మాకు అది తెలుస్తుంది. ఇక్కడ వర్షపు చినుకులు పడిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఒకవేళ వర్షం వస్తే, వర్షంలో క్యాంపింగ్ అన్నట్టు అట్లాగా కదా, అంతే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న రాయలు మొత్తము ఆ గడ్డ దగ్గర నెట్టాలన్నమాట. బాగా నాది కర్ర ఇది అవ్వట్లేదు, పెట్టండి సరిగ్గా. ఇక్కడ పెద్దది పెట్టరు లేరా, కింద పెట్టి రాయి కింద పెట్టు. అవ్వదు, ఇక్కడ పెట్టి ఇక్కడ. ఓకే లేపాలా, రాయ్ పెట్టున్నారా బా? పెట్టండి బా, అవతల పక్కన బా. అటు నుంచి చిన్న ఇటు నుంచి కాదన్నా. ఓకే. ఇక్కడ ఉన్న చెట్లు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. మా పైన ఈ చెట్లు అయితే ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ కూడా చాలా బరుకున్నాయి బా, ఎప్పుడు తడుస్తుంటాయి కదా బామర్ది, గడ్డ దగ్గర ఉన్నాయి. ఇలాంటివి అయితే మంచిగా పేర్చవలసింది. పల్చగా ఉన్నాయి, ఏదో ఏమంటారు ఒక లెవెల్లో ఉన్నాయి ఆ రాళ్ళు. ఇది పట్టుకో బామర్ది, తీసిరా, పలసగా ఉంది, అది తీసిరా బామర్ది. ఇదా? మనం ప్లాస్టింగ్ అయితే చేయబోతున్నాం. ఇదంతా కూడా ఇదిగో సరిగా చేయండి. మంచిగా వస్తుంది గురు.
అదే అందుకని మంచిగా సిమెంట్ కంటే స్ట్రాంగ్ ఇది, హ్యాండ్ మేడ్ సున్నం. మెడిట్స్ ఉన్నామా. ఇదిగో ఈ రాజోలు కూడాను ఈ పొడి మట్టి అంతటిని కూడాను కిందికైతే లాగుతున్నారు. మట్టి ఇసుక కలిసి ఉన్నటువంటి ప్రాంతం ఇది. టెంట్లు సరిపోతారా మనకి ఇక్కడ? సరిపోతాయి, ఏదోలాగా మనం సెట్ చేద్దాం. రాయి ఒకటి తీయాలరా ఫ్రెండ్స్. ఆకులన్నీ కూడా తీసుకొస్తాంనా ఇక్కడ సర్దిస్తున్నాం అనమాట. ఇది సర్దిన తర్వాత ఇంకా టెంట్ అయితే వేసేద్దాం దీనిపైన. బాగా సరిపోతాయి ఆకులు. సరిపోతారా? ఈ ఆకులు కూడా కొద్దిగా తడిచిపోయాయి ఈ ఆకులు. కింది నుంచి తీసుకొచ్చాము ఆ కొమ్మలన్నీ కూడా తీసి ఈ ఆకులు, అందువల్లనే తడిచిపోయాయి అనమాట. ఇవి కాస్త ఆరిన తర్వాత టెంట్ అయితే పడదు, లేకుంటే కింద నుంచి పైకి వస్తుంటుంది ఏసీ అనేది. అవునవును, మామూలుగా ఉండదు ఇంకా అది. ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం తినడం కోసము ఏదైనా వెతుకుదాము. ఈ కింద లోయకి అయితే వెళ్దాము. మొన్న చూసాం కదా కొక్కులు చిన్ని ఉండే. అవును, అవి ఉంటాయి. ఏమి ఉంటాయి, లేకపోతే అడవిలో కోతులు ఏమైనా తీసుకొని ఇద్దరికి కిందనే పంపించాము. ఎంత అరిచినా కూడా నీ సౌండ్ వల్ల వాళ్ళు వినట్లేదు, మాకు ఈ ఆన్సర్ కూడా చెప్పట్లేదు. చివరికి మనం ఇప్పుడు కిందకి అయితే దిగుతున్నాం ఈ లోయ గుండెనే. ఎందుకంటే వాళ్ళకి ఈ వాటర్ ఫాల్స్, ఈ వాటర్ పారుతుంది కదా, సౌండ్ వస్తుంది, అసలు వినిపించదు. దాంతో పాటు మనం ఎత్తులున్నా వాళ్ళు డౌన్లో ఉన్నారు. ఇక్కడ నుంచి మనం జంప్ చేయాలి, జాగ్రత్త. దాబా ఇక్కడ నుంచి జారుడు బల్ల జారిపోదాం, అక్కడ వెళ్దాం రా. ఇక్కడ ఒక ఎడారి మొక్క అయితే ఉంది. ఈ మొక్కకు వచ్చిన పూలు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి, మీకు చూపిస్తున్నారండి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఈ పూలు అయితే. ఈ అందంతో పాటుగా ఏంటంటే వీటి యొక్క స్మెల్ కూడా సువాసన కలిగి ఉన్నాయి, చాలా బాగున్నాయి, మంచి సువాసన కలిగి ఉన్నాయి. ఆకులు ఎంత దళసరిగా ఉన్నాయో ఈ పూలు కూడా అలానే దళసరిగా కనిపిస్తున్నాయి. ఎడారి మొక్క అని చెప్పి ఎందుకన్నామంటే ఈ ఆకులన్నీ కూడా దళసరిగా ఉంటాయి. ఒకసారి దగ్గరికి రండి, చిన్నది మీకు విరిపి చూపిస్తా. చిన్నది ఇదిగో, చూసారా ఎంత దళసరిగా ఉందో. ఇలాంటి మొక్కలన్నీ కూడా ఎక్కడైతే వాటర్ దొరకదో అట్లాంటి ప్రాంతాల్లోనే పెరుగుతుంటాయి. అందుకే వీటిని మనం ఎడారి మొక్కలు అని చెప్పి అన్నాం అనమాట. ఈ ఆకులు ఎంత దళసరిగా ఉన్నాయో ఈ పూలు కూడా అంత దళసరిగా ఉన్నాయి. మనం దగ్గరికి అయితే వచ్చేసాం. కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకైతే ఆ చెట్టు అయితే కనిపిస్తుంది. ఈ చెట్టు లోపల నుంచి మనం వెళ్ళాలి. ఈ చెట్టు అయితే మామిడి చెట్టు. ఇక్కడ పడిపోయిన చెట్టు కూడాను మామిడి చెట్టే. ఈ మామిడి చెట్టులో వచ్చిన ఈ కొక్కులే మనం తీసుకోబోతున్నాం, చూపిస్తాం. గత వీడియోస్లలో కూడా మీకు చూపించాం ఈ కొక్కులు. చూసారా, ఇదిగో ఇట్లాంటి కొక్కులు అన్నమాట మనకు కావాలి. మన ముందర కూడా ఉన్నాయి, చిన్ని ఉన్నాయి, ఇవి కూడా మనం తీసుకుందాం. ఇక్కడ కూడా ఉన్నాయి ఇట్లాంటి లేతవి, సూపర్గా ఉంటాయి. ఈ మామిడి చెట్లకు వస్తాయి, అలానే నర మామిడి చెట్లు అంటాం కదా, ఆ నర మామిడి చెట్లకు కూడా వస్తాయి ఈ కొక్కులు, తింటాం. రాజు బావా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇవి తీసేద్దాం రా, కింద తీసుకుందామా? తీసుకుందాం. ఓకే, ఈ చిన్న చిన్న మొగ్గలు అంటూ బాగుంటుంది కూరకి, టేస్ట్కి బాగుంటుంది. కూర కానీ మనము ఈ పుడకాయ బరి చేసి తింటాం కదా. ఇవైతే మంచిగా కనిపిస్తున్నాయి, ఇవి తీసుకుందాం. మన వాళ్ళు చాలా మంది ఇవి తింటే చనిపోతారని చెప్పి అంటారు, అదంతా కూడా నా అపోహ. ఇవన్నీ కూడా మంచివే, తినొచ్చు. తాజాగా ఉన్నాయి, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. కొద్దిగా ఇవి ఒక రోజు పోయి ఉంటే ఇంకా ఇది చిన్న చిన్న పురుగులు అయితే కనిపిస్తాయి మీకు. కొన్ని ఇప్పుడిప్పుడు వస్తున్నాయి రా. అవును, అంటే ఈ 2 రోజులు కొద్దిగా మళ్ళీ చల్లగలాగా ఉంది కదా వాతావరణం అంతా, అందుకని వస్తున్నాయేమో. ఇప్పుడు మన టెంట్స్ అయితే వేస్తున్నాము. వెనకాల చిన్న టెంట్ అయితే వేసాము, ఈ పెద్ద టెంట్ అయితే వేద్దాం. ఇరిపేసారు ఇంకెందుకు, ఇరిపేద్దామా? ఇది ఇరిపే నాకు వద్దు, ఇంకా ఇరిపేసాయి. దీని షర్ట్ అయితే వేసేద్దాము. తీసిరా బట్టలు తొడిగించు. బట్టలు వేసేద్దాం, బట్టలు. ఓకే, ఈ రాయి పైన ఇలా పడుకొని పైన చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక 4 దిక్కుల నుంచి చెట్లు అయితే కనిపిస్తున్నాయి, చెట్ల కొమ్మలు, పైన ఆకాశం. మీరు ఎంతమంది ఇలాంటి అనుభూతిని చెందారో కామెంట్స్లో రాయండి. ఫ్రెండ్స్ మనం తీసుకొచ్చిన కొక్కులు అయితే ఇప్పుడు బాగా చేస్తున్నాము. మధ్యాహ్నం తిందాం కదా, బాగా టైం అయిపోయింది. ఇప్పుడు వచ్చి 6 గంటలు అయితే అవుతుంది అనమాట. మనం టెంట్లు వేసే ప్లేస్ బాగా చేయడం వల్ల టైం అయిపోయింది రాజు. అవునవునా, అది బాగా టైం తీసుకుంది, అది ఎక్కువ. సో ఇవేం చేస్తామంటే ఇప్పుడు అడ్డాకుల్లో పొట్లాం కట్టేసి కాల్చి తింటాం అనమాట. పొట్లాంలో మష్రూమ్స్, మీకు బాగా అర్థం అవ్వాలంటే అలా అనమాట. చాలా బాగా టేస్ట్ ఉంటాయి, మంచి టేస్ట్ వస్తాయి. మనం పశువులు తీసుకొచ్చిన తర్వాత అక్కడక్కడ కనిపిస్తే పుట్టగొడుగులు కానీ ఈ కొక్కులు కానీ మనం కాల్చి తింటాం కదా, బాగుంటాయి. అంటే మనకి అప్పుడు ఉప్పు కారం దొరకదు రాజు, అలాగే ఇప్పుడు గైబర్ చేసినా మంచి టేస్ట్ ఉంటాయి. అవును, అలా దీనికి లైట్ గా ఉప్పు కారం వేద్దాం. అవును ఫ్రెండ్స్, ఇదిగో ఈ ఆకులోనే పొట్లం కట్టి ఈ కొక్కులన్నీ కూడా కాల్చబోతున్నాము. ఎన్ని ఉన్నాయన్న ఇంకా? అయిపోయాయి రాజు, కొద్దిగా ఉన్నాయి. అయిపోయా ఫ్రెండ్స్. దీంట్లో ఉప్పు అయితే వేస్తున్నాము, చిన్నది కారం కూడా కలుపుదాము, కొద్దిగా కారం ఉండాలి కదా. దీన్ని ఇప్పుడు మెత్తగా కలపాల్సి అయితే ఉంటుంది, మనం ఆ కొక్కులకు పట్టేలా కలపాల్సి అయితే ఉంటుంది. మంచిగా కలుపుకుంటే టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది అనమాట. కారంగా ఉప్పుగా అయితే ఉంటుంది. చూడన్నా జారిపోకుండా మంచిగా కట్టు, ఆవిరి కూడా బయటికి రాకూడదు. ఇంకా రాజు అక్కడ ఉన్న నిప్పుల పైన పెడదాం రాజు, మంచిగా ఉడుకుతుంది.
ఆ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. బాబు మనకు మంట సరిపోద్దా? సరిపోద్ది మారుతి, ఇలా నిప్పుల పైన పెడదాం. పెట్టేబా, ఇది ఉడకడానికి కూడా అంత పెద్ద టైం అయితే పట్టదు, ఎందుకంటే ఇది మాంస పదార్థం కాదు కదా, తక్కువ టైంలో అయిపోయే ఫుడ్. మన పొట్లంలో కొక్కులు అయితే తయారైపోయి ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం ఇదంతా కూడాను. బావగారు తీసేద్దాం, ఇక్కడ తీసిరండి బావ, మనకు కెమెరాలో మంచిగా రివ్యూస్ అయ్యండి రోయ్. ఎలివేషన్ అనేది మామూలుగా ఉండకూడదు. అద్దరిపోవాలి ఫ్రెండ్స్, చూసారా, ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. దీంట్లోని మనము కారం ఉప్పేసాం కాబట్టి వైట్గానే కనిపిస్తుంది, కానీ రుచికరంగా ఉంటుంది అనమాట. పువ్వు ఆకారంలో కనిపిస్తుంటుంది. ఇది తిందాం ఇప్పుడు. బాగుందా? అంతే, ఆకు ఫ్లేవర్. ఆకుల్లో ఉడకాయ పరిచి వేసిన కదా రాజు, మంచి టేస్ట్ ఉంది, మంచి స్మెల్ పడుతుంది. ఎప్పుడైనా బొంగులో ట్రై చేయాలి. ఇవా ఎలా ఉంటాయో మనకు ఆ బేమ దొరికినప్పుడు ఇవి దొరకవు, ఇది దొరికినప్పుడు అవి దొరకవు. వీటి సీజన్ వేరే, వాటి సీజన్ వేరే. అంతే, తిందాం. బా, చూడ్డానికి అలా ఉన్న సరే టేస్ట్ మాత్రము సూపర్. తిన్న వాళ్ళకి దీన్ని ఆ రుచి అనేది తెలుస్తుంది. మన వాళ్ళు కొంతమంది అంటారేమో అదేం బాగోదు అనుకుంటారు. అవును, మీరు కూడా నీ ప్లేస్లో ఉండి తిన్నారంటే సూపర్ అయిపోద్ది. మా చిన్నారు ఏం మాట్లాడలేదు బా, ఏంటి బా చెప్పా దీని గురించి. బామర్దేం చెప్తాం, బామర్ది అంత మంచిగా ఉంటే ఇలా చేసి ఎప్పుడైనా తిన్న వాళ్ళకైతే తెలిసిపోద్ది, తినని వాళ్ళకైతే మళ్ళీ ఎలాగుంటుందో అన్న ఆలోచన. ఇప్పుడైతే మనము వంటలోనికి అయితే వెళ్ళిపోతాము. టైం కూడాను 8 దగ్గర వస్తుంది అనమాట. మనం వంట ముందుగానే చేసేసుకుంటే వర్షం వచ్చిన కూడాను పర్లేదు, ఆ లోపల వెళ్ళి మనం తినొచ్చు. టెంట్ లోపల మన పెద్ద టెంట్ ఉంది కదా, కూర్చొని తినొచ్చు. ఇక్కడ ఏంటంటే చినుకులు కూడా పడుతున్నాయి, ఏ టైంలోనైనా కూడా వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి, చెప్పలేం. ఈరోజు మన క్యాంపింగ్లో స్పెషల్ ఏంటంటే మటన్ కీమా. ఇదిగో మటన్ కీమా అయితే తీసుకున్నాము. దీంట్లోని కొన్ని బోన్స్ కూడా ఇచ్చేసాడు మనోడు. సో ఇప్పుడు దీంట్లోని మనం పెరుగు అయితే కలుపుదాం. పెరుగు అయితే కలిపాను ఫ్రెండ్స్. దీంట్లోని మనము అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుతున్నాము. దీంట్లో మనం ఇప్పుడు తురిమిన పచ్చిమిరపకాయలు అయితే కలుపుదాము. ఇదంతా కూడాను బావా కాస్త కారం అనేది తగ్గిద్దాం బావా, లేకుంటే మనకు అయిపోతుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా మనం గట్టిగా వేసాం బావా. ఒక్కసారిగా తిప్పే బా, కలిపేసి జాగ్రత్త, దాంట్లో బోన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి పెరుగన్నం తయారైంది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఇదంతా పెరుగన్నమే. దీనిని ఒక 30 నిమిషాల వరకు మనము ఊరనిద్దాం. ఊరిన తర్వాత అప్పుడు మన వంట అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. ఇది ఒక గంట పాటు ఊరాలి, కానీ మనకు అంత టైం అయితే లేదు. తక్కువ టైంలో మనం ముగించేద్దాం. చినుకులు కూడా పడేది మీకు కనిపిస్తుండొచ్చు, కాసేపు పోతే వర్షం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి త్వరగా అయ్యేటట్లు చేసేద్దాం ఇదంతా కూడా. ఒక 30 నిమిషాల తర్వాత మన వంట అయితే స్టార్ట్ చేసాము. ఏదో మనం కలుపుతున్నాం బిర్యానీ ఆకులు. మంచి వాసన కొడుతుంది పెరుగు కలిపిన తర్వాత. ఇది దీంతో పాటుగా ఏంటంటే ఇక్కడ చక్కగా సన్నగా తరిమిన ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా కల్పిస్తున్నారు వాళ్ళు, మంచి వాసన వస్తుంది. పెరుగు చట్నీ తయారై ఉంది, అది అలానే ఉంది నిజంగా, పులిసింది. అది చేసినా ఫస్ట్ బోన్స్ వచ్చాయి గురు, అంతే గురు, అదృష్టం ఉండాల. ఇదంతా చూస్తుంటే మీకు కీమలా కనిపించదు, తలకాయ మాంసంలా కనిపిస్తుంటది. అవును, ఎందుకంటే బోన్స్ కూడా వేసాడు. ఈ నూనెలోని ఉల్లిపాయలు వేయించాం, దానివల్ల ఆ నూనె కూడా మనకు అట్లా కనిపిస్తుంటది. బా మనకి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ వీడియో అంతా కూడాను మనకైతే మాత్రం క్రేజీ బా. ఈ గడ్డ పక్కన ఈ వాటర్ పారుతుంటే వచ్చే శబ్దము, పైనుంచి చిన్నగా పడుతున్నాయి వాన చినుకులు, సూపర్. ఇంకా ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు మనం చేసిన క్యాంపింగ్లలోని మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అవునవును, ఈ చిన్నది అయినా కూడాను, ఈ కాలువ అలానే ఈ వీడియో కూడాను చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో మాకు తెలియదు, ఏదో కొత్త అనుభూతి అనమాట. ఎలా తయారైందిరా? ఏమరా చూడరా. ఓకే, వాటర్ అంతా కూడా నింగిపోయింది, ఇదైతే ఉడికినట్టే. ఇప్పుడు మనం దీంట్లోని కారం కలుపుదాం. మసాలా దినుసులు కూడా నువ్వు ఎప్పుడు కలిపిస్తావా? తర్వాత ఉంది. దీంట్లో పసుపు కూడాను కలుపుదాం. ధనియాల పౌడర్ కూడా మనం కలుపుతున్నాము. ఈ కూర అంతటిని మనము కలుపుదాం. దీంట్లోని పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేసాము, అందుకోసం అని చెప్పేసి తగ్గించాం ఈ కారం కూడాను. లేదంటే తినేటప్పుడు మనకు ఉంటుంది భజన అయిపోతుంది. కారము పసుపు అంతా కలిపిన తర్వాత చివరగా ఉప్పు అయితే కలుపుతున్నాము. కర్రలు మండుతున్నాయి కానీ గొప్ప పొగ అయిపోతున్నాయి. ఇవి తడిసిపోయి ఏట్రా? తడిసినవి కాదు, మంచివి. కానీ మనము ముందుగానే వేయించి పెట్టుకున్న కరకరలాడే ఉల్లిపాయలు అయితే మనం దీంట్లోనే కలుపుతున్నాము. చాలా బాగున్నాయి గురు, బాగుంటాయి గురు టేస్ట్. నేను మొన్న తిన్నాను, ఎప్పుడు తినలేదు, ఎన్ని వీడియోస్ చేసాం కానీ. అవునా? మనం ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసాం కదా, ఆ రోజు తిన్నాను నేను. లేదు, బాగుంది గురు, భలే ఉండే. మనం ఒకసారి కలుపుదాం ఇదంతా కూడా కలిసేటట్లు. రే పురుగులు పడతాయి ఏట్రా రే రాజు? అదే డౌట్ వేస్తుంది. మన కూర అయితే దగ్గరే వచ్చింది, తయారైపోయింది కూడాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా అనమాట. దీంట్లో కొన్ని మసాలాలు కలిపి మనం తయారు చేసాము, అంటే దినుసులు.
పౌడర్ కూడాను కూర తగ్గట్టు ఇదిగా రే పురుగులు వస్తున్నాయిరా తమ్ముడు రానహే తినేద్దాం. అయితే నేను దూరం వెళ్ళిపోతాను. ఈ కూరని తిప్పుదాం ఇప్పుడు ఈ మసాలా అంతా కూడాను కలిసేటట్లు ఈ మసాలా పొడి ఇదంతా కూడాను మంచిగా కనిపిస్తుందా మా కెమెరామెన్కి మంచిగా కనిపిస్తుందట మరి టేస్ట్ ఇదంతా కూడా మరి ఎలా వస్తుందో చూద్దాం బాగుంటుందిరా. కొత్తిమీర మనము వేసే ముందు బటర్ అయితే కలుపుతున్నాం దీంట్లోని ఈ బటర్ అంతా కలిసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది రాజు బా ఎలా ఉంటుంది కూర సూపర్గా ఉంది. తినడంలో ఫస్ట్ ఉంటాను ఇంకా నేను ఈరోజు. ఓకే కూర అయితే తయారైపోయింది మటన్ కీమా ఫ్రెండ్స్ రెండవది మీకు చూపిస్తాను కదా అదేంటంటే ఇదనమాట పావ్ బన్. ఇప్పుడు దీన్ని దీంట్లో మనము బటర్లోనే కింద మీద మనం కాల్చి దూరగా అప్పుడు మనం ఆ కూరలో కలిపి తినబోతున్నాం అనమాట. ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఇది బటర్ అయితే పూసాము దీనిపైన మనం కొత్తిమీర అలాగలా చల్లుకుందాం. ఓకే ఇది అలా పెట్టినా అక్కడ పెట్టే రాజు. ఓకే ఇట్లాంటివన్నీ కూడా క్యాంపింగ్ లో బాగుంటాయని చెప్పి ట్రై చేస్తున్నాము ఇట్లాంటి వంటకాలు. ఎప్పుడు కూడా బిర్యానీలు ఇంకా పోతే కొన్ని వంటకాలను చేస్తుంటాం ఎక్కువ మన దాంట్లో తక్కువ. మన రాబోయే వీడియోస్లలో కొన్ని ఇట్లాంటి ట్రై చేద్దాం. మన వాళ్ళు చాలా మంది మళ్ళీ కామెంట్స్ లో పెడతారు మీ వంటకాలు చేయండి బ్రో అంటారు. ఇలాంటి వంటకాలు కూడా అప్పుడప్పుడు తినాలి బాగుంటది క్యాంపింగ్ లో. ఇదే మేము అలవాటుగా చేసుకోము ఎప్పుడో ఒకసారి మామూలు ఇట్లా ట్రై చేస్తాం క్యాంపింగ్ లో తప్ప. మరి బయట వెళ్ళేది కూడా తినేది కూడా చాలా చాలా తక్కువ. రాజు దీన్ని మనము తిప్పుదాం రా. తిప్పేవా చేతితో తిప్పే ఇంకేముంది ఇలాగా. ఇదైతే తయారైపోయినట్టుంది మనం తీసేద్దాం. ఇదిగో ఇలా వచ్చింది బావగారు. ఇంకా బటర్ ఇవ్వండి మనకు. ఇట్లా తిప్పుదాం రా దీనికి ఇప్పుడు. ఓకే పెట్టే ఎలాగోలాగా ఇది దీనిపైన కూడా మనము చల్లుకుందాం ఈ కొత్తిమీర. ఫ్రెండ్స్ ఇప్పుడు 9:30 అయితే అవుతుంది. 9:30 ప్రాంతంలో భోజనం చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. 10:30 దాటిన తర్వాత తప్ప మనం ఇంకా ఈ 10:30 లోపు అయితే ఎప్పుడు చేసింది చేయలేదు. 9:30కి చేస్తున్నాం అంటే అది గ్రేట్. ఇంకా ఇదిగో ఇలా పెట్టుకుంటున్నాం ఇవన్నీ కూడాను. దీని పక్కనే మనం కూర అయితే పెట్టుకుంటాము. కలిపి తింటుంటే ఉంటది మామూలుగా ఉండదు. ఏంటి బావా అక్కడ పిండంటారు అది నిమ్మకాయ పిండాలరా. లెమన్ పిండుదాము వడ్డించుకునే ముందు కూరలోని. మన పెరుగు అన్నం ఇలా తయారైంది చూడండి ఫ్రెండ్స్. వడ్డించైనా అదే చేస్తుండే సూపర్. దీంతో మనం ఇలా నంచుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఒక వేరే లెవెల్. ఒకసారి చూద్దాం. వడ్డించు చిన్నారు బావ ఎప్పుడైనా మాకు వడ్డిస్తుంటాడు. ఈసారి నేను వడ్డిస్తా బావకి. ఓకే ఇందా బా రా. మీరు మాట్లాడుతుండండి నేను లాగించేస్తాను. కప్పేసి ఈ పీస్ ఒకటి తీసుకోవాలి. ఇందాక నేను తీసుకుని తినేసాను. దీంట్లో కలిపి తినలేదు అది విడిగా తిన్నాను. ఇది ఇలా కలిపి మొదలు పెట్టు. మనం కూడా మొదలు పెడదాం. తిందాం ఆగు. బాబా నిజంగానే సూపర్ అంటే సూపర్. 5 స్టార్ హోటల్లో తిన్నట్టుందిరా. కొత్తగా ఉంది. అదే చాలా బాగుంది. కూడా అడగండి అలాగా ఎలా ఉందన్నా. అవును రాజు చాలా బాగుంది. ఇప్పుడు నాకు మాత్రము చాలా బాగా నచ్చింది. కారం కారంగా స్వీట్గా సూపర్. ఇంకా మన కెమెరా చిన్నారు బావ డైలాగ్ వచ్చింది కదా మీరు సాటిస్ఫైడ్ కదా. అదే మళ్ళీ బుర్ర పానంటారు బావా. బుర్ర పాడు బాగుంది. కాస్త సౌండ్ రాకుండా చేయను. ఇది ఒక్క సౌండ్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఎలా కనిపిస్తుందో చెప్పండి. ఇది చూస్తుంటే పావు బాజీ గుర్తొస్తుంది కదా. ఇది ఎలాంటిది చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. ఇలా ట్రై చేయకుండా ఉంటే. అవును మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. టేస్ట్ ఇక్కడ ఉన్న క్లైమేట్ అల్టిమేట్లీ సూపర్ అనమాట. అంతే అంత బాగా వచ్చింది. కాకుంటే అంత హెల్త్ ఫుడ్ అయితే కాకపోవచ్చాము ఈ బన్స్ ఇవన్నీ కూడాను. ఇదైతే పర్లేదు కదా. మైదా అయితే ఉంటుందేమో దీంట్లోని. అయితే మనం ఓన్ గా తయారు చేసాం బామ్మది. ఇది అయితే బయట నుండి తీసుకొచ్చాం కాబట్టి అది 10 మంది తయారు చేశారు. ఇది మన 4 తయారు చేశారు. అంతే. ఈ వెన్న పైన కాల్సింది మాత్రమే బాగా కాల్సింది. మనకి 4 సరిపోతాయి బా. ఎక్కువ అయినా సరే మనం తినలేము. మన తిరిగిపోతుంది కదా. అవునవును మనడు వచ్చినప్పటి నుంచి డుమ్ములే తింటున్నాడు. డుమ్ములు ఇస్తే అవే తింటాడు మరి మనడు. వడ్డించప్పుడు గట్ట దగ్గర డుమ్ములే లేమో బారది. ఉన్నాయి మాకు కూడా డుమ్ములు ఉన్నాయి. ఇదిగో తమ్ముడు రా నువ్వు కూడా తినేసిరా. టైం అవుతుందా. లక్ష్మణ్ ఎలా ఉంది. ఇంకా ఆనలేవలేదు. ఓకే లక్ష్మణ్ ఎలా ఉంది. బోలసే బావా. బోలసే బాగుందా. బాగుంది. నచ్చలేదు అన్నావు. నచ్చింది బాగా. సూపరా. 10కి 10 వచ్చు. ఈ కైమాది మాత్రం సూపర్.
చాలా బాగుంది. కీమా కైమా ఏది అంటారో మనకు తెలియదు. ఇటు పట్టేసాడు బ్రో. అంతేనా? ఓకే ఓకే, అయితే కరెక్ట్ మాట్లాడాను. చాలా బాగుంది నిజంగా. ఈ క్యాంపింగ్లో ఈసారి ముందే పడుకుంటాం ఇంకా, ఎందుకంటే చాలా ఈజీగా అయింది. ఫ్రెండ్స్, ఈరోజు వంట ఏదనుకున్నాను కానీ అన్నయ్య కూడా రైస్ పట్టలేదు, అలాగే అసలు నేను కనిపించలేదు. ఓన్లీ ఈ మటను కీమే కనిపించింది. చూస్తే ఇక్కడ వస్తే సడన్ సర్ప్రైజ్ అనమాట, ఈజీగా అయిపోయింది. నేను కళాయి ఒకటి పట్టుకున్నారు, ఏటి వంట చేస్తారు అనుకున్నాను బామర్ది. అవును అవును, కానీ ఇక్కడ వచ్చేసరికి ఇలాంటి ఫుడ్ తింటాం అనేది అన్నయ్య కూడా మాకు చెప్పలేదు ఇది ఉంటుందని. నేను మటన్ బిర్యానీ చేస్తాడేమో అనుకున్నాను, చూస్తే ఇదనమాట. మేము ఎప్పుడైనా బామర్ది నేను ఇద్దరే కొద్దిగా డిఫరెంట్గా మాట్లాడుతుంటాము, ఏ వంట చేద్దాం అనేసి. అది బామర్ది రైస్ పడదాము, ఇది అది పట్టు బా అనేసి నాకే చెప్తుంటాడు. మీకు ఎవరికి చెప్పకపోయినా నాకు చెప్తుంటాడు. కానీ ఈరోజు చెప్పలేదు, కళాయి ఒకటి పట్టుకున్నారు, బామర్ది ఏటి వండుతారు కానీ తెలియదు అన్నాను. వంట మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నాకు కూడా మీరు నచ్చింది. తినుంటారు, మేము ఇది ఫస్ట్ టైం తింటున్నాం, అయినా చాలా బాగుంది. ఫస్ట్ టైం తిన్నాం కానీ బాగా నచ్చింది నాకు కూడా. ఏంటి మేము తాగేస్తున్నావా? తాగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 10:35 అయితే అవుతుంది. ఇప్పుడు మనం పడుకునే ముందు కొన్ని విషయాలు మన వాళ్ళతోనే మాట్లాడదాం. ఇక్కడ ముగ్గురు మీకు కనిపిస్తుంటారు, మా తమ్ముడు అలానే ఇద్దరు బావలు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ లైఫ్ అనేది ఎట్లా ఉంది, ఈ పెళ్లి జీవితము ఎలా ఉందని దీని గురించి చిట్టకి మనం మాట్లాడదాం. తమ్ముడు నువ్వు పెళ్లి చేసుకుని ఎన్ని నెలలు అవుతుందా? సంవత్సరం 6 నెలలు. సంవత్సరంన్నర దగ్గర. ఈ సంవత్సరంన్నరలో నేను ఎదుర్కొన్న ఏదైనా ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఏంటి? పెళ్ళి అయిపోయింటే ఫస్ట్ నుంచి కొద్దిగా పర్లేదు అన్న, అలా అంటే ఒక సంవత్సరం పోయేంత వరకు కొద్దిగా పర్లేదు, హ్యాపీగా ఉండింది. ఎప్పుడైతే పాప వచ్చిందో అప్పటి నుంచి కొద్దిగా ఇబ్బంది అన్న. అంటే ఇబ్బంది అంటే దేని పరంగా? అంటే డెలివరీ సమయంలో కొద్దిగా ఇబ్బంది అయింది. ఓకే, సిజరీన్ అయింది కదా మీ మిస్సెస్కి, సిజరీన్ అయింది కదా, దానివల్ల ఇబ్బందా? అదే అన్న. పర్లేదు లేక అంటే అలాగా ఇప్పుడు ఇంట్లో అమ్మనాలతో ఉండట్లేదు అన్న, వేరుగా ఉంటున్నాం అన్నమాట. ఇంతకుముందు బ్యాచులర్ లైఫ్ బాగుందా, ఇప్పుడు ఈ లైఫ్ బాగుందా? ఫ్రాంక్గా చెప్పాలి. ఓకే, బ్యాచులర్ కంటే ఇదే బాగున్నట్టుంది. ఇదే బాగున్నట్టుంది. బాగుంది బాగుంది బాగున్నట్టుగా అంటే బ్యాచులరే, ఇది ఫేమ్. ఓకే, 20 దగ్గర వచ్చింది. 20 అట్లా అవుతుందా? ఓకే. అంటే మనకు 40 సంవత్సరాలు. మీ పెళ్లి జీవితం ఎలా ఉంది? మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఎదుర్కొన్న ప్రధాన సమస్య అంటే ప్రాబ్లం ఏంటి, మీరు ఎక్కువ ఇబ్బంది పడిన ప్రాబ్లం? బామర్ది, నేను ఏంటి అనుకుంటున్నానంటే, మనము కిందాలతో పోలిస్తే మన వాళ్ళు చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ చిన్న ఏజ్ లాగా ఉంటుంది, కానీ మనం కూడా పెద్ద ఏజ్లో కొంతమంది పెళ్లి చేసుకుంటారు. కొంతమంది అంటే 30-35 దాటిగా పెళ్ళి అయిపోతుంది. మనము కొద్దిగా 25 ఈ లోపల పెళ్ళి అయిన తర్వాతనే బాగుంటుంది. పెళ్ళి అయ్యి పిల్లలకి అనేసి మన పిల్లల భవిష్యత్తు కూడా చూడాలి, మన భవిష్యత్తు కూడా చూడాలి. మంచి చదివించాలి, మంచి ఇల్లు కట్టించి ఇవ్వాలి వాళ్ళకి. ఏదైనా కొద్దిగా ఆస్తి అయినా సంపాదించి ఇవ్వాలి మనం. అప్పుడే వాళ్ళు మా తల్లిదండ్రులు ఉండరు, కానీ మనకి మంచిగానే మన భవిష్యత్తు కూడా చూపించి చనిపోయారు అనేసి. ఓకే, మీరు ఎదుర్కొన్న సమస్య ఏంటి బా? మీ పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఎక్కువ స్ట్రగుల్ అయిన ప్రాబ్లం ఏంటి? పెళ్ళి అయిన కొన్ని నెలలకే మా అమ్మ నాన్న వేరేగా చేసి ఇచ్చారు బామర్ది. అంటే మాకు అప్పుడులో మా నాన్న వాళ్ళకి తినేది లేదు, కట్టుకునేది లేదు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తీసుకొచ్చిన వెంటనే మాకు వేరేగా చేసి ఇచ్చారు. కప్పుకుందామన్నా ఎట్లేదు, తిందామన్నా ఎట్లేదు. అలాంటప్పుడు మేము నరకం అనిపించుకున్నాము. అంటే ఫుడ్ కోసం ఎక్కువ ఇబ్బంది పడ్డారా? ఫుడ్ కోసం ఎక్కువ ఇబ్బంది. ఇల్లు ఎలా మీరు మేనేజ్ చేశారు? ఇల్లు అంటే మా నాన్న వాళ్ళు ఉన్న ఇల్లుని మా ఇల్లు అంటే అది 2 గదులుగా చేశారు. 2 గదులు కాదు మా సపరేట్ గానే కట్టేసి ఉండేరు. అంటే మట్టి గోడలు, అది కూడా పడిపోయేలాగా ఉండింది. కానీ మేము అక్కడ ఉంటూ మళ్ళీ ఇల్లులు అమ్మమెట్లు ఇల్లులు వచ్చాయి. ఓకే, ఇల్లులు కూడా మా నాన్న వాళ్ళతోనే కలిపి అలా కట్టుకున్నాము. మళ్ళీ అక్కడ ఉన్నాము. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వారికి మీరు పెళ్లి చేసుకోమంటారా లేకపోతే వద్దంటారా? పెళ్లి చేసుకోవాలి బాగుంది అంటే 25 లోపే చేసుకోవాలి. చేసుకొని కొద్దిగా అంటే పిల్లలు కనేసి మళ్ళీ మనం 2 కావాలా 3 కావాలా, అదే మన రాసి పెట్టుకోవాలా. అంటే 2 పిల్లలతో ఆప్ చేద్దామన్నా మన ఒపీనియన్, ఓకే 3 అన్నా మన ఒపీనియన్, మనం పెంచేబట్టే. మా బావ ఉద్దేశం ఏంటంటే
జాబ్ వచ్చినా రాకపోయినా మనం దేని గురించి వెయిట్ చేస్తున్నా కూడాను 25 సంవత్సరాల లోపు పెళ్ళి అయిపోవాలి. ఎందుకంటే మనం జాబ్ కోసమో లేకుంటే దేనికోసమో వెయిట్ చేస్తున్నాం అనుకోండి, వయసు అనేది అయిపోతుంటుంది. పెళ్లి చేసుకున్నా కూడా నా జీవితం అంత మంచిగా ఉండదు. తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళని మనం పెళ్లి చేసేంత వరకు కూడాను మన వయసు అనేది ఉండదు. అప్పటికి మనము కాలం చేస్తామని చెప్పి బావ యొక్క ఉద్దేశం అనమాట. అంతే కదా బా షార్ట్ కట్లో. అది వీడికి ఇవ్వండి, ఉత్తమ పురుషుడికి. ఉత్తమ పురుషుడు అవార్డు పొందిన రాజు గారు మాట్లాడండి. హో చెప్పు గురు, ఏడు చెప్పాలి చెప్పు. ఇప్పుడు పెళ్లి జీవితం ఎలా ఉంది? పెటాకులు నువ్వు పెళ్లి జీవితంలోని మనకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. నువ్వు ఎదుర్కొన్న ప్రాబ్లం ఏంటి? వాస్తవం చెప్పు, నాకు అసలు నువ్వు కవర్ చేస్తావు. కవర్ చేస్తే నీకు తెలిసిపోద్ది కదా, చూస్తే వాళ్ళు కూడా తెలుస్తుంది. సో పెళ్ళంటే చేసుకోవచ్చు, చేసుకోవాలి. ఎంతమందిని? మన ఓపిక అది. ఓకే. సో ఏంటంటే పెళ్ళి అనేది చిన్నరావణ అన్నట్టుగా 25 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపల మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లల్ని కూడాను, అంటే ముందు మనకి పెళ్లి చేసుకోవడానికి కూడాను వెనకాల మనకి ఏదైనా ఉండాలి. అంటే నీవు అనుకున్నది కాదు, మన ఆస్తి అయిన ఉండాలి. లేదంటే తీసుకొచ్చిన అమ్మాయిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మంచిగా తను చూసుకున్నంత మన సంపాదన కూడా ఉండాలన్నమాట. భూమి అయినా ఉండాలి, లేకుంటే డబ్బు అయినా ఉండాలి, మనకి ఏదైనా జాబ్ అయినా ఉండాలి. మనకు ఓకే, అబ్బాయికి ఉండాలి, అమ్మాయికి అలా చెప్పు. మరి నువ్వు ఏదో ఉండాలి అంటే వాళ్ళకా మనక? సో అది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా అంటే దాన్ని బాధ పెట్టడానికి కాదు కదా, దానికి మంచిగా చూసుకోవాలని. పెళ్లి చేసుకున్న ఒక 6 నెలలు 7 నెలలు అంత బాగానే ఉండేది, అంత సాఫీగానే జరుగుతుంది. సడన్గా ఏంటంటే మాకు అప్పటికి నీకు నాకు అంత పరిచయం కూడా లేదు. అప్పుడు ఉందరా, నువ్వు ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, ఏదో ఆదిమ పూర్వకాలంలోని. సో అప్పుడేంటంటే ఇంట్లో స్నానం చేయడానికి సబ్బులు ఉండేది కాదు, రాసుకోవడానికి నూనె ఉండేది కాదు. అలాంటి పరిస్థితి ఒకసారి వచ్చింది నిర్మలకు. అప్పుడు నాకు అనిపించింది తను చూస్తుంటే, అంటే నిర్మల ఇప్పుడు కూడాను వేరే వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనేసి అడిగే మనసు కూడా తనది కాదనమాట. ఉంటే తింటుంది, లేకపోతే కాముగా ఉంటుంది. అలాగే నీళ్ళు తీసుకెళ్ళడము, తను కానీ నేను కూడా ఇంకా ఒట్టి నీళ్ళతోనే ఇంకా స్నానం చేసడం, ఇంకా అలాగా సబ్బులు లేకుండా కొద్దిగా బట్టల విషయంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం అప్పుడు. అంటే ఆర్థికపరమైన సమస్య ఎదుర్కొన్నారు. చుట్టూరు ఒకసారి చూడండి గురు, పాములు వచ్చి ఉంటాయి. హాయ్ గాయ్స్, ఇది మా ఇల్లు, హాయ్ మా సొంతం అని చెప్పి వస్తాయి అవి. ఇది బాగుందిరా, కిందకి వెళ్దాం అనేసి లోపల ఉంటాయి. కాదురా, పడుకున్నప్పుడు అంటే ఇలాంటి వెనక నుంచి ఇలా పడుకుంటే ఇక్కడ రావాలట పెద్దది థియేటర్ ఎలాగుంది అనుకున్నప్పుడు. ఇది అనకొండ అన్నట్టు. తమ్ముడు అలాగరా, ఇదిగో ఇక్కడైతే మన వాళ్ళు ముగ్గురు పడుకుంటారు. మా చిన్నారు బావ నేను ఇక్కడ, ఇదిగో ఇక్కడ చూడండి. ఇదిగో ఈ నైట్ టైంలోని ఈ అడవి ఎలా ఉందో ఏం కనిపించదు మనకు, చిమ్మ చీకటి. అందుకే దీన్ని మేము చీకటి లోయ అంటాం, చిమ్మ చీకటిగా ఉంటుంది కాబట్టి. ఇదిగో పైన కూడా చూడండి ఎలా ఉందో ఈ అడవి అంతా కూడాను. ఇదిగో ఇది పనసకాయ చెట్టు, ఇక్కడ ఒక పనసకాయ అయితే ఉండింది, మొత్తం కూడాను కాలిపోయింది. ఇప్పుడు ఇదిగో మనం వచ్చిన మన వెనకతల ఇలా ఉంది. ఫ్రెండ్స్, ఈ టెంట్ వేసిన ప్లేస్లో ఎలా ఉంటుంది అనుకున్నాము. అంటే స్టార్టింగ్ చూసారు కదా ఎలా ఉండేదాన్ని, ఎలా మార్చాము. 3-4 పొరలు వేయడం వలన ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు బాగుంది కదన్నా. చాలా బాగుంది. నిద్ర కూడా మంచిగా పడుతుందేమో అనుకుంటున్నాము. చూద్దాం మరి ఎలాగుంటుందో. అనుకోవడం కాదు, మంచిగా నిద్ర పడుతుంది. ఏడు బా, నువ్వు తలగడ పెట్టుకోవా? లేదు బాగుంది, ఏ ఈ మేడం వస్తుంది. అలవట్లేదా? సరేలే, పడుకుని పా. ఫ్రెండ్స్, మేమున్న ప్రాంతంలోనే తెల్లారింది. ఇప్పుడు టైం వచ్చి 6 గంటల 28 నిమిషాలు అయితే అవుతుంది. మా చిన్నారబాయ్ ఇంకా పడుకుని ఉన్నాడు. బావగారు రండి బయటికి వెళ్దాం. మొత్తం ఈ కాళ్ళ సౌండ్ రాత్రి అంతా కూడాను మంచిగా నిద్ర వచ్చింది. ఇదిగా మనము ఈ డోర్ తెరిచిన వెంటనే మనకు కనిపించేది ఏదైనా ఉందంటే ఇదే, ఈ వాటర్ సౌండ్, ఈ కాలువే. చూడండి ఎలా ఉందో, పైన అంతా కూడాను గాలి కూడా ఉంది. నైట్ మధ్యరాత్రిలోనే వర్షం కూడా వచ్చిందంట. మన వెనకాల పెద్ద అడవి అయితే ఉంటుంది. ఇదిగో ఈ అడవి అయితే ఉంటుంది, ఇటువైపు కాలువ వెళ్ళే ప్రాంతం అయితే ఉంటుంది. ఈ చెట్టు అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఫెర్ని చెట్టు కూడా ఉంది, ఇది కూడాను బాగుంది. వీలైతే ఇంకా లేచారో లేవలేదో తెలీదు. ఆ పిర్రలకి ఒకటి ఒక్కొక్కరికి లేకండి లేకండి, నేను వార్డెన్ అని చెప్పు. లేకండి లేకండి, నేను వార్డింగ్. లేకండి క్లాస్కి.
టైర్కి వెళ్తాం. గుడ్ మార్నింగ్ అన్న అంటే నీకు మామూలు కొట్టుడు కాదు, బయటికి రా చిత్త కొట్టుడు కొడతాను. కర్ర లేదు మారుది, కొట్టాల్సింది. ఇంత తెల్లారిన తర్వాత కూడా పడుకుంటా సిగ్గు లేదురా మీకు? యోగా చేయించట్టు బాగుంటుంది. వెళ్ళు ఆ నీటి పైన చెయ్యు. చల్ల చల్లగా వేడి వేడిగా తాగితే నీళ్ళు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో ఈరోజు కాఫీ నీళ్ళకు బదులుగా వేడి నీళ్ళు అయితే తాగబోతున్నాం అనమాట. అవునవును బారు, మరీనంత వేడిగా లేదు, మరీనంత చల్లగా అయితే లేదు, గోరు వెచ్చగుంది. ఆ చెట్టు అయితే అందంగా కనిపిస్తుంది మారుదా, మొక్క పెన్ను మొక్క లాంటిది. అల్లుకొని చెట్టు కల్లుకొని ఎక్కేసింది. అవునవును, ఇదిగో మీకు ఇందాక చూపించాను కదా ఆ చెట్టు, ఇదిగో ఈ చెట్టు. ఈ చెట్టు కొమ్మల మధ్యలో నుంచి మనకు కనిపిస్తున్నాడు. అవును, సూర్యుడు. ఆ చెట్టు పైన రాడేమో రోజు రాడేం బా, అక్కడతో ఇంకా ముగింపు చెప్పేలా ఉన్నాడు అంతే. ఆ చెట్టు పైన చూస్తే ఒక ఆకులు అంటూ అయితే పాక్కొని ఉన్నాయి, కింద ఆ కిందకి అలాగా చూపించాను. చూపించావా? బాగుంది ఈ చెట్టు అంతా కూడా. బాగుంది ఇది. ఎలా ఉంది తమ్ముడు రాత్రి అంతా ఎలా జరిగింది? బాగానుందని అంటే నిద్ర బాగానే పట్టింది. నేను బయట వద్దామనుకున్నాను కానీ అలా లైట్ వేసినా మళ్ళీ లెగలేదు, రాలేదు బయట. లైట్ ఆన్ చేసి పడుకుని పోయటం. అదే ఆన్ చేసినా మళ్ళీ తర్వాత లెక్సినా మళ్ళీ ఆఫ్ చేసినా మళ్ళీ పడుకుని. ఎందుకు ఏమని అది బయట వస్తాను అనుకున్నాను, మళ్ళీ అలా నిద్ర మొత్తం మళ్ళీ పడుకుని పోయాను నేను మళ్ళీ. లేదు నిజంగానే లేదు. సో మా తమ్ముడు చాలా గాబరు పడుతుంటాడు, అలానే లేచి కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. అంటే లైట్ ఆన్ చేస్తాడు, అలానే విడిచిపెడేస్తుంటాడు, తర్వాతనేమో కొన్ని పనులు చేస్తుంటాడు. ఏదో వీళ్ళకి బాగా తెలుసు. ఏంటి చెప్పు గురు మా తమ్ముడు చేసే. నాకంటే మన సురేష్ బాగా చెప్తాడు. ఒకసారి లేస్తాడు కామ్గా కూర్చుంటాడు, ఎక్కడ ఉన్నామా ఏటనేసి మంచిగా ఆలోచిస్తాడు. పొలాల దగ్గర ఉండిపోతాడంట ఇట్లాగా. ఇలా ఉండిపోయి ఒక 5-10 నిమిషాల తర్వాత మరలా పడుకుంటాడట. సో ఇట్లా జరుగుతుంటుంది. మన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతుంటారు, ఏంద్రా అనుకుని చెప్పేసి. మా చిన్నారు బాబు అయితే మొత్తం బట్టలు ఇప్పుకొని పడుకున్నాడు రా ఈ వేడికి. తీసన్న పక్కన పెట్టేసి పడుకుని పోయిన మారుది, మంచి నిద్ర వచ్చింది మారుది. మళ్ళీ ఒకే నిద్ర, లెగలేదు. నాకైతే మాత్రం నిద్ర మంచిగానే వచ్చింది. ఏ ప్లేస్లో కూడాను నాకు అంత మంచి నిద్ర అయితే రాదు, కానీ ఈరోజు మాత్రం మంచిగా నిద్ర వచ్చింది. దానికి కారణము నిన్న ఒక షూట్ జరిగింది. ఆ షూట్ కారణం అనుకుంటా మొన్న సారీ మొన్న జరిగిన ఆ షూట్ వల్లనేమో బాగా కలిసిపోయాము. ఆసారి కూడాను అలసిపోయాము, దాంతో పాటుగా పడుకోవడానికి కూడాను 12 అలా అయిపోయింది. ఆ ఎఫెక్ట్ అనుకుంటా మంచిగా నిద్ర వచ్చింది అనమాట. ఈ ప్లేస్ మాత్రం వర్ణించలేము, చాలా మంచిగా వచ్చింది. మీకు డ్రోన్లో కూడాను చూపిద్దాము. మీకు చిన్న క్లిప్స్ అయితే పెడుతున్నాను. ఎక్కువ ఫ్లై చేయలేము, ఎందుకంటే ఇక్కడ చెట్లు ఈ కొమ్మలన్నీ కూడా అడ్డొస్తున్నాయి. లేదు పైనుంచి ఫ్లై చేసి చూపిద్దాం అన్న కూడాను ఈ కొమ్మలు ఈ చెట్లన్నీ కూడా అడ్డొస్తున్నాయి. ఈ యొక్క క్యాంపింగ్ అనేది దీంతో ముగిద్దాం అనుకుంటున్నాము. ఈ క్యాంపింగ్ అంతా కూడాను చిన్నగానే ఉంటుంది, మరింత పెద్దగా అయితే ఉండదు. చూపించడానికి కొండలు కానీ ఇవే ఉండవు, ఎందుకంటే మనం లోయ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనకు ఈ అడవి ఈ లోయ మాత్రమే కనిపిస్తుంటుంది అనమాట. ఎటు తిరిగినా కూడాను ఇదే మనకు దర్శనమిస్తుంటుంది. మీకైతే ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలన్నీ కూడాను కామెంట్ సెక్షన్లో రాయండి. మేము ప్రతి కామెంట్ను చదవడానికి ప్రయత్నిస్తాం, అలానే రిప్లై చేయడానికి కూడాను ప్రయత్నిస్తాం. వీలైనంత త్వరగా రిప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఒక 1 డే తర్వాత మీకు రిప్లై చేస్తున్నాము, ఎందుకంటే ఒక్కొక్కసారి కుదరదు. ఈ షూట్ అయిన తర్వాత మరలా ఒక రోజు తర్వాత మరలా షూట్ అయితే ఉంటుంది అనమాట. మన వాళ్ళు చాలామంది అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాన్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళు కొంతమంది గాబరపడుతున్నారు, ఏంటి బ్రో రిప్లై చేయట్లేదు ఇట్లా మెసేజ్ చేసినా అని చెప్పేసి. అలానే అందరికీ రిప్లై చేయలేకపోతున్నాము, ఒక 80% వరకు రిప్లై చేయగలుగుతున్నాము. ఆ విషయంలో మమ్మల్ని మీరు మన్నించాలి. మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ అభిప్రాయాలు మాత్రం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో రాయడం. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. మంగళవారం రోజున మంచి వీడియో అయితే వస్తుంది, వేట వీడియో, మిస్ అవ్వద్దు. చూసిన తర్వాత ఆ వీడియోలో కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో ఉంటాం. బాయ్. ఈ కొండ ఏట వాళ్ళకి ఉండడం వల్ల ఎక్కడానికి అలసిపోతాం, త్వరగానే పోతున్నాం బా. అది మీకు ముందర ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. చూడండి ఈ కొండ, ఇదిగో చూసారా, ఇదిగో ఈ కొండ అయితే ఇలా ఉంటుంది. ఎక్కడానికి చాలా ఎక్కాలంటే బావా ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది బా. ఇలాంటి పెద్ద బండరాలు దొరలే అనుకోండి, మనం అక్కడే క్యాంపింగ్ పెట్టాం నైట్. అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా కిందికి. హో కాసేపటి కలిసిపోయాం. ఏ పంట వేసుకున్నారా? బొస్తూరు పిక్కలు, జొట్ట పిక్కలు, చిక్కుడు జాతి మొక్కలు. ఓహో భారతి
బా పడిపోతావు చూడు. జాగ్రత్త. ఇదిగో మా లక్ష్మణ్ తమ్ముడు సురేష్ మా చిన్నారు బా ఇక్కడ ఈ చిక్కుడు జాతి మొక్కలు అయితే వేస్తున్నారు ఈ కొండపూడిలోని. ఈ పిక్కలు వస్తే మన వాళ్ళు ఏటి చేస్తారంటే బామర్ది మేడద పులుసు చేస్తారు బామర్ది. చాలా బాగుంటుంది బా, నాకు బాగా ఇష్టము. మా అమ్మ అలా చేస్తుంది. మా ఇంట్లో కూడా అలాగే చేస్తారు బామర్ది. ఎప్పుడైనా ఆ వీడియో అనేది చేద్దాం, బాగుంటుంది. ఈ పప్పు గింజల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. నాకు బాగా ఇష్టం. పచ్చివి ఇంకా బాగుంటాయి కదా గురు. పచ్చివే. అవును పచ్చివి అవి కూడాను. పచ్చి రాజమరా, అదే పచ్చి రాజమా మనకు రాబ పెడతారు చూడు, అలా బాగా ఇష్టం. పచ్చి రాజమా బాగుంటుంది. ఇవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత ఈ 2-3 వారాల్లో బాగా అల్లుకొని పోతాయి. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కొండ అయితే ఎక్కాలి. ఇప్పుడు ఇదిగో ఈ కొండ ఎక్కాలి. ఇప్పుడు ఆ చెట్టు పైకి మనం వెళ్ళాలి. ఏంటి తమ్ముడు? అదే ఆ రాళ్ళు కిందికి వచ్చి ఉంటే రాత్రి అనుకోకుండా ఏంటన్న పరిస్థితి అంటున్నాడు మా తమ్ముడు. మన కెమెరాలో గట్టు కట్టినట్టు కనిపిస్తున్నాయి కానీ అది గట్టు కట్టినట్టు లేవు బామర్ది. అంటే రోడ్డు పని అయితే అయింది. ఆ రోడ్డు పని అవడం వల్ల కిందనన్నీ కూడా తోస్తారు, ఆ రాళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ జేసీబీలతో. అదే